కాంగ్రెస్ సీనియర్ లీడర్ అన్న ఆబ్లిగేషన్ వద్దు, బఫర్ జోన్ లో ఉందంటే కూల్చేయండి. సీఎంకు కేవీపీ రాసిన లేఖ సారాంశం ఇది. వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఒకవేళ అక్రమంగా కడితే దగ్గరుండి తానే కూల్చేస్తానన్నారు. మరో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా ప్రతిపక్షాల ఆరోపణలపై ఇదే రకమైన సవాల్ విసిరారు. ఆల్ పార్టీ మీటింగ్ పెడితే ఆబ్జెక్షన్ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం అన్నారు. అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా. నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా. నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి. కూలగొట్టాలనా లేదా సబితమ్మ, నువ్వు సలహా చెప్పు. మీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌసులు కూలుతాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. అందరికీ ఫామ్ హౌజులు ఉన్నాయి, అలాంటి వారందరి లెక్కలు తీస్తారని సీఎం ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. తమ ఫామ్ హౌస్లు కాపాడుకునేందుకే రాజకీయం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణను స్వాగతిస్తున్నామన్నారు. నిజానికి వైఎస్ హయాంలోనే మూసీ ప్రక్షాళన చేపట్టాలని భావించినా ఖర్చు ఎక్కువవుతుందన్న అంచనాతో విరమించుకున్నామని కేవీపీ లేఖలో ప్రస్తావించారు. బఫర్ జోన్లో తమ ఫామ్ హౌస్ ఉందని విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. వెంటనే ఆ ఫామ్ హౌస్ ఉన్న ప్రాంతానికి అధికారులను పంపి తనిఖీ చేయించాలని కోరారు. ఒకవేళ అది బఫర్ జోన్లో ఉంటే తానే సొంత ఖర్చులతో కూల్చివేస్తామన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతను అన్న ఆబ్లిగేషన్ వద్దని లెటర్లో కోరారు. కేవీపీ రామచంద్రరావు లాంటి వారే స్టేట్మెంట్ ఇచ్చారన్నారు మాజీ మంత్రి, మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. తన ఫామ్ హౌస్ రూల్స్ ప్రకారం ఉందని, లేదని చూపితే తానే దగ్గరుండి కూల్చివేస్తానంటున్నారు. నిబంధనల మేరకే ఉందని అధికారులు నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. రూల్ విరుద్ధంగా ఉందని బీఆర్ఎస్ నేతలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. అది రూల్ ప్రకారంగా నా ఫామ్ హౌస్ ఉన్నది, అది రూల్కు వ్యతిరేకంగా ఉన్నదంటే గౌరవ కేటీఆర్ గారిని అడిగి వచ్చి ఇది రూల్కు వ్యతిరేకంగా ఉన్నది కూల్చాలంటే తప్పకుండా నేనే దగ్గరుండి ఆ ఫామ్ హౌస్ను కూల్చేస్తాం. అది లేదని చెప్పేసి అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినారు, మీ అందరు కూడా చూపిస్తాం. అది ఒకవేళ నిజంగా ఆ రిపోర్టు తప్పు, నీది నిజంగా మరి తప్పుగా బఫర్కు ఎఫ్టీలకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్తే నేనే దగ్గరుండి చేయిస్తా. హైడ్రా పేరుతో 3 నెలల నుంచి హైదరాబాద్ ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అఖిలపక్ష సమావేశాన్ని పెడతామని సీఎం చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. నల్ల చెరువులో బీఆర్ఎస్ నేతల ఆక్రమణలు ఉన్నాయన్న సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు చెరువులను ఆక్రమిస్తే అధికారం మీ చేతుల్లో ఉంది, విచారణ చేసుకోండన్నారు. నేను ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం నేను పెడతా అని చెప్పి స్వాగతిస్తా ఉన్నాం. నిజంగా ఈ పని 3 నెలలు చేసి ఉంటే మా దగ్గర కుక్కడపల్లి బుచ్చమ్మ చచ్చిపోయేది కాదు. నిన్న ముఖ్యమంత్రి గారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నల్లజర్లో, సుందంచెర్లో ఉన్నారని చెప్పి ఒక మాట మాట్లాడాడు. మా పార్టీ వాళ్ళు ఎక్కడ ఇట నా కాన్షియన్స్లో ఎక్కడన్నా ఇన్వాల్వ్మెంట్ అయితే నీ చేతిలో అధికారం ఉంది, నువ్వేం యాక్షన్ తీసుకో. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుల ఫామ్ హౌస్లు కూల్చాలా వద్దా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ట్విట్టర్లో స్పందించారు. ఆత్మాభిమానం కన్నా మించిన ఆస్తి లేదని నమ్మిన వ్యక్తినని ట్వీట్ చేశారు. సీఎం ముందుగాని ఇంకెవరైనా వ్యక్తుల ముందుగాని పేద ఏడుపులు ఏడవాల్సిన సందర్భాన్ని దేవుడు కలిగించలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని, ఆయన మాట తీరును తెలంగాణ సమాజం గమనిస్తోందన్న సబిత తమ అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి మిగతా 3 ఫామ్ హౌస్లు ఎక్కడ ఉన్నాయో బయటపెట్టండని సవాల్ చేశారు. వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా టార్గెట్ చేసినా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటారని సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు.